జనగామ నియోజకవర్గంలో అభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్తో సాధ్యమని బీజేపీ అభ్యర్థి ఆరుట్ల దశమంత్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తెలంగాణలో బీజేపీకి ఓసారి అవకాశం ఇవ్వాలని కోరారు. రేపు జనగామలో నిర్వహించే బీజేపీ సభకు అమిత్ షా వస్తున్నారని, విజయవంతం చేయాలని కోరుతున్న దశమంత్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమయమైన సందర్భంగా కూడా మొత్తానికైతే కమలనాథులు అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ రావడానికైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ నేతలు అయితే మొత్తం తెలంగాణలో పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే జనగామ జిల్లాలో కూడా బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇక్కడికి ముఖ్య అతిథిగా కూడా అమిత్ షా రానున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే జనగామ జిల్లా మొత్తానికి నియోజకవర్గ అభ్యర్థి దశమంత్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ ఆయనను పూర్తిగా అంటే సభ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మొత్తానికైతే ఇక్కడ జనగామ జిల్లాలో కూడా అమిత్ షా రానున్న నేపథ్యం కనబడుతుంది. ఇలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భారీ బహిరంగ సభ ఏర్పాటుకు ఇక్కడ ప్రజలు సన్నాయత్తమవుతున్నారు. స్వచ్ఛందంగా ఈ సకల జనుల విజయ సంకల్ప సభకు ప్రజలు పెద్ద ఎత్తున రావడానికి వాళ్ళు సన్నాహతమవుతున్నారు. ఎందుకంటే అమిత్ షా గారు తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ లేకుంటే అనేక నిర్ణయాలు కానీ వాళ్ళు ప్రజలు ముగ్ధులై ఈ సభకు హాజరై భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను వాళ్ళు ఆశీర్వదించడానికి స్వచ్ఛందంగా ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ఈరోజు భారతదేశం అభివృద్ధి పదంలో నడుస్తుందంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రజలు ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, ఉద్యమకారులు అందరూ స్వచ్ఛందంగా ఇక్కడికి వస్తున్నారు. ఈ సభను జయప్రదం చేస్తున్నారు. అంటే అమిత్ షాతో పాటు కూడా దేశ నేతలు ఎవరెవరు రానున్నారు? ఇక్కడ బీజేపీ అంటే ఎట్లా మీరు అంటే జన సమీకరణ చేస్తున్నారు? స్వచ్ఛందంగా వస్తున్నారు. జనసంకరణం దానికి ఏం వెహికల్ పెట్టడం అదేం లేదు. స్వచ్ఛందంగా ప్రజలే వస్తున్నారు. దానికి ఎందుకంటే మేము మా తరఫున ఏం జనసంకరణం చేయట్లేదు. వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు. దీన్ని అంటే ఈ బహిరంగ సభకు కని విరిగని రీతిలో ప్రజలు వస్తారని మాకు సమాచారం ఉన్నది. జనసేన పార్టీ కూడా బీజేపీ ఉన్న ఒకటైన నేపథ్యం ఉంది. జనసేన పార్టీ దీనికి మద్దతు ఇస్తున్నారా? జనసేన నేతలు రానున్నారా ఇక్కడికి? జనసేన నేతలు వస్తున్నారు, ఎంఆర్పిఎస్ నేతలు కూడా వస్తున్నారు దీనికి. కాబట్టి జనసేన నేతలు వాళ్ళ రాష్ట్ర నాయకులు ఎవరు వస్తున్నారో మాకు ఐడియా లేదు. కాకపోతే ఇప్పటివరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు. కానీ జనసేన నాయకులు కూడా దీనికి హాజరవుతున్నారు. జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా హోరాహోరీ ప్రచారం జరుగుతుంది. మీ ప్రచారం ఎలా ఉంది? మీకు మద్దతు ఎట్లా ఇస్తున్నారు ప్రజలు? ఇక్కడ స్థానికుని నేను స్థానికేతడు వద్దు స్థానికుడే ముద్దని ప్రజలు ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు. కొట్లాడి తెచ్చుకున్న జనగామ జిల్లాలో పరాయి పెత్తనం ఏందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడికి పోయినా ఏ మీటింగ్ పోయినా బీఆర్ఎస్ నాయకులను, కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ 8 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీగా ఒక్కరోజైనా జనగామకు వచ్చిపోలేదు. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది ఆయనకు ఎమ్మెల్సీ పదవి. మరి ఆ పదవిని వదిలిపెట్టుకొని ఈరాలు ఎమ్మెల్యే పదవికి ఎందుకు వస్తున్నాడు? మరి ఒకవేళ ఆ జనగామ ప్రజల మీద అంత ప్రేమ ఉంటే ఎమ్మెల్సీగానైనా అభివృద్ధి చేసే ఆస్కారం ఆయనకు ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది. దాన్ని వదిలిపెట్టుకొని ఎమ్మెల్యే పదవి వస్తున్నాయంటే దాన్ని మీరు అర్థం చేసుకోండి. అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతోటి ప్రజల యొక్క భవిష్యత్తు కొనాలని చూస్తున్నారు. అది ప్రజలు గ్రహించారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో చుక్కాని లేని నావలాగా ఉన్నది. ఈ ప్రాంతంలో నిన్నటి వరకు వరంగల్ నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి వరంగల్ వాసిని ఇక్కడ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఇప్పుడేమో సిద్దిపేట జిల్లా వాసిని ఇక్కడ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. అంటే ఒక జిల్లా అధ్యక్షుడు లేనటువంటి నాయకత్వం ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇక ఆ నాయకుని గురించి చెప్తే కాంగ్రెస్ నాయకుని గురించి 2004 నుండి ఒక్కొక్క గుర్తు మీద వచ్చి నిలబడుతున్నాడు. 2004లో కారు గుర్తు మీద నిలబడ్డాడు, గెలిచిండు. 2009లో కారు గుర్తు మీద నిలబడితే కర్రు కాసి వాత పెట్టిండు. ఆ తర్వాత పువ్వు గుర్తు మీద నిలబడ్డాడు. ఇప్పుడు చెయ్యి గుర్తు మీద నిలబడ్డాడు. ఆయన అభయాస్తం ఇస్తా అని వస్తున్నాడు. వాళ్ళ కార్యకర్తలే అంటుండు, ఈయన మా పార్టీలో ఉండడో మాకే అభయం లేదు, ఆయన ప్రజలకు ఇచ్చే అభయాస్తం ఏందని. ఇది వాళ్ళ పరిస్థితి. ఇక్కడ స్థానికుని నేను. మొత్తానికైతే జనగామ జిల్లాలో కూడా కమలనాథులు కదం తొక్కుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో కూడా అవినీతి పాలన కూడా అంతమొందించడానికి కమలనాథులు అంతా కలిసికట్టుగా భారత జనతా పార్టీ కూడా జెండా ఎగరబోతుంది. భారత జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థి మాత్రము రేపు జెండా ఎగరబోతుంది అని చెప్తున్న గెలుపై ఖాయంగా కూడా రేపు అమిత్ షా రాకతో కూడా గ్రాఫ్ అయితే పెరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే జనగామ జిల్లాలో కూడా ఒక ఊపుగా మాత్రము బీజేపీ మాత్రం పోతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మాని, వరంగల్, తెలంగాణ.